Which of the following which of the following quantum number which of the following quantum number gives orientation of orbital? ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అంటే కక్షల యొక్క దిగ్విన్యాసం గురించి చెప్పేది ఏ క్వాంటం సంఖ్య? కక్షల యొక్క దిగ్విన్యాసం గురించి చెప్పేది. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది? సో కక్ష యొక్క ఆర్బిట్ యొక్క సైజుని కానీ ఆర్బిట్ యొక్క ఎనర్జీని కానీ చెప్తుంది. ఆర్బిట్ యొక్క సైజ్ లేదా ఆర్బిట్ యొక్క ఎనర్జీ. ఎల్ ఏం చెప్తుంది? అజిముతల్ క్వాంటం నెంబరు. సో azimuthal quantum number shape of orbital. This is what orientation of orbital. This is what spinning of electron in clockwise anti-clockwise అనేది చెప్పడం జరుగుతుంది. సో ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఇచ్చేది ఏ క్వాంటం నెంబర్ ఇస్తుంది? సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. విచ్ క్వాంటం నెంబర్ విల్ గివ్? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. నెక్స్ట్ question. If n is equal to 0, what will be the L value? If n is equal to 1, if n is equal to 1, L values are from where to where? 0 to n minus 1. So 0 to n minus 1 means what? N is equal to 1, 1 minus 1. So 0 to 0 means what? 0. Enta anattu 0. So n is equal to 1 ganaka aithe L value enta avutundi? 0 avutundi. L value is 0. Next one, 373 question. If n is equal to 2, the subshells present in n is equal to ganaka 2 ayinattaithe n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4. Let me take. If n is equal to 1 aithe this n is equal to 1 has only s orbital. n is equal to 2 aithe s and p orbitals. n is equal to 3 aithe s, p and d orbitals are present. If n is equal to 4, s orbital, p orbital, d orbital and f orbital, all orbitals are present. So n is equal to 2 means, so s orbital and p orbital, that means what? 2s and 2p orbitals are present. 2s and 2p. 2d untunda? Undadu. So that's why s and p orbitals, s and p orbitals. Next one, 374 question. See here, the possible values of ml if l is equal to 3. So l is equal to kanaka 3 aithe what will be the m values? So m values from where to where? m values ekkada nunchi untayi? minus l to plus l with 0. Total values are 2l plus 1. minus l to plus l with 0. Total values are 2l plus 1. l is equal to 3 ఉంది కాబట్టి l is equal to 3 ఉంది కాబట్టి m values ఏమైతవి? -3, -2, -1, 0, +1, +2 అండ్ +3. సో ఇన్ని వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ అన్నీ రావడం జరుగుతుంది. -3 నుంచి +3 వరకు ఉంటాయి. -3 నుంచి +3 వరకు. నెక్స్ట్ వన్, 375 క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ m shell k l m n. m షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. k అంటే 1, l అంటే 2, m అంటే 3, n అంటే 4. సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రిన్సిపల్ ఏంటి? నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2n స్క్వేర్. ఇప్పుడు ఏం అడిగిండు వాడు? ఆర్బిటాల్స్ అడిగినాడు. సో m ఈజ్ ఈక్వల్ టు 3 వాల్యూలో ఆర్బిటాల్స్ ఎంత అవుతాయి? 3 స్క్వేర్ అవుతాయి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 రావడం జరుగుతుంది. 9. సో దట్స్ వై దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 376 క్వశ్చన్ చూడండి. హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఆర్ మోర్ స్టేబుల్. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఏ రూల్ ప్రకారము హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ స్టేబుల్గా ఉంటాయంటే కూన్స్ రూల్ ప్రకారం ఏంటి? ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు ఒక్కొక్కటి నిండిన తర్వాతనే జతకూడడం జరుగుతుంది. ఈ ఒక్కొక్కటి నిండిన తర్వాతనే ఎందుకు జతకూడడం జరుగుతుంది అని అంటే, ఈ ఒక్కొక్కటి కనుక నిండినట్టయితే అందులో సగం కనుక నిండి ఉన్నప్పుడు లేదా పూర్తిగా నిండి ఉన్నప్పుడు ఎక్కువ స్టెబిలిటీ ఉండడం జరుగుతుంది.
సో స్టెబిలిటీ ఎందుకు వస్తుంది అని అంటే మళ్ళీ అందులో నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్చేంజెస్ ఎక్కువైతే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఇది పెద్ద కాన్సెప్ట్, మీకు అవసరం లేదు కానీ సో ఫుల్ఫిల్డ్ అయినా హాఫ్ ఫిల్డ్ అయినా కూడా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది అనేది చెప్పే రూల్. ఏం రూలు? హూన్స్ రూల్. నెక్స్ట్ వన్ 377 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం? సో క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత? 24. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 కావాలి. 4s2 3d4 కావాలి. ఇక్కడ లెక్కండి 2 4 10 12 18. ఇక్కడ వరకు 18 బదులు ఏం రాయొచ్చు? ఆర్గాన్ అని రాయొచ్చు. ఆర్గాన్ 4s2 3d4. సో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. డి ఆర్బిటాల్లో హౌ మెనీ ఆర్ దే? 4 ఎలక్ట్రాన్స్. 1 2 3 4. సో ఒక ఎలక్ట్రాన్ కనుక ఇక్కడ నుంచి కనుక ఇక్కడికి జంప్ అయితే ఇది హాఫ్ ఫిల్డ్ అవుతుంది, ఇవి కూడా అన్నీ హాఫ్ ఫిల్డ్ అవుతాయి. అన్నిట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ కనుక ఉన్నట్టయితే దాన్ని హాఫ్ ఫిల్డ్ అంటాము, అన్నిట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటే హాఫ్ ఫిల్డ్ అంటాము. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవడం వల్ల హాఫ్ ఫిల్డ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్గాన్ 4s2 3d4 చూపెట్టడానికి బదులు 4s1 3d5 చూపెడుతుంది. 4s1 3d5 చూపెడుతుంది. సో దట్స్ వై ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆర్గాన్ 4s1 3d5. నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Na+, సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. సో దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ కనుక తీసేస్తే, ఒక ఎలక్ట్రాన్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే, ఒక ఎలక్ట్రాన్ కనుక 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే Na+1 వస్తుంది. Na+1 వచ్చిందంటే దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య ఎంత? 10 ఉంటుంది. 10 వచ్చేదాకా రాయండి. 1s2 2s2 2p6 3s1. 1s2 2s2 2p6 3s1 అనేది 11. సో 11 కదా, ఈ 11లకి వెళ్ళి ఒకటి తీసేయాలి. తీసేస్తే 1s2 2s2 2p6. దిస్ ఈజ్ ద వాట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Na+1. నెక్స్ట్ వన్ 379 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్ విత్ L ఈజ్ ఈక్వల్ టు 3. L ఈజ్ ఈక్వల్ టు 3లో ఉండే సబ్షెల్స్ యొక్క సంఖ్య ఎంత? L ఈజ్ ఈక్వల్ టు 3 కనుక అయినట్టయితే అందులో ఉండే సబ్షెల్స్ యొక్క సంఖ్య లేదా సబ్ ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2l+1కి సమానము. ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య 2 × 2l+1కి సమానము. ఓన్లీ సబ్షెల్సే అడిగినాడు కాబట్టి 2l+1 అంటే 2 × 3+1. సో టోటల్ ఎంత వస్తుంది? 7 రావడం జరుగుతుంది. 7 వస్తుంది. L ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏ ఆర్బిటాలు? F ఆర్బిటాల్. అందుకే ఇందులో 7 బాక్సులు ఉంటాయి. 1 2 3 4 5 6 7. సో 7 బాక్సులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 380 క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు విచ్ రూల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆర్బిటాల్? 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే, ఇందులో 2 ఎలక్ట్రాన్లు, ఒక్కొక్క దానిలో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయని చెప్పే రూల్ ఏంటంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఎందుకు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అన్నామంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారము ఏ రెండు ఎలక్ట్రాన్లకు ఒకే క్వాంటమ్ సంఖ్య ఉండకూడదు. ఇందులో 3వ ఎలక్ట్రాన్ కనుక వచ్చింది అనుకోండి, దీని క్వాంటమ్ నెంబర్స్ మూడో దాని యొక్క క్వాంటమ్ నెంబర్స్ అన్నీ సేమ్ అయిపోతాయి. అట్లా ఉండడానికి వీలు లేదు. కాబట్టి 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 381 క్వశ్చన్ చూడండి. VIBGR ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. VIBGR ఎందులో చూస్తాము? VIBGYOR, వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో దేంది? మనకు కనబడే లైట్, విజిబుల్ లైట్ ఏదైతే ఉందో ఈ విజిబుల్ లైట్ని మనకు పట్టకం మీదుగా కనుక పంపించినట్టయితే, విజిబుల్ లైట్ని పట్టకం మీదుగా కనుక పంపించినట్టయితే ఏమవుతుంది? అది డిఫరెంట్ 7 కలర్స్గా విడిపోవడం జరుగుతుంది. విజిబుల్ లైట్ని ప్రిజం మీద కనుక ఎక్స్పోజ్ చేస్తే 7 కలర్స్గా విడిపోతుంది. ఈ 7 కలర్స్ ఏంటి? GYOR. ఇది VIBGR. రెడ్ లైట్ అనేది తక్కువ వంగుతుంది కాబట్టి రెడ్ లైట్ పైన ఉండాలి. సో VIBGR అనేది దేనికి సంబంధించింది? విజిబుల్ లైట్కి సంబంధించింది కాబట్టి ఇది విజిబుల్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వన్ 382 క్వశ్చన్.
light possesses particle nature, wave nature, both are rays. సో లైట్కి రెండు నేచర్స్ ఉంటాయి. పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. లైట్కి ఉన్న టోటల్ ప్రాపర్టీస్ కొన్ని ప్రాపర్టీస్ ఏమో పార్టికల్ నేచర్ తోటి, కొన్ని ప్రాపర్టీస్ ఏమో వేవ్ నేచర్ తోటి వివరించగలుగుతాము. పార్టికల్ నేచర్ తోటి వివరించగలిగేది ఏంటిది? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్. ఈ రెండు ఎఫెక్ట్లని పార్టికల్ నేచర్ తోటి వివరిస్తాము. మిగతా అన్ని నేచర్లను రిఫ్లెక్షన్ కానీ, రీఫ్రాక్షన్ కానీ, డైఫ్రాక్షన్ కానీ, పోలరైజేషన్ కానీ, ఇట్లాంటి ప్రాపర్టీస్ ఏం ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఆల్ ప్రాపర్టీస్ వేవ్ నేచర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పార్టికల్ నేచర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటివి? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్. ఈ రెండు ఎఫెక్ట్లను మాత్రమే పార్టికల్ నేచర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మిగతా అన్నింటినీ దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాము? వేవ్ నేచర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 383 క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కంటైన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఏముంటుంది? రామిన్, వియుఎక్స్, గోకస్ ఇవన్నీ ఉంటాయి. రా అంటే రేడియో వేవ్స్, మీ అంటే మైక్రోవేవ్స్, ఐఎన్ అంటే ఇన్ఫ్రారెడ్, వి అంటే విజిబుల్, యు అంటే అల్ట్రావైలెట్, ఎక్స్ అంటే ఎక్స్ రేస్, గో అంటే గామా రేస్, కాస్ అంటే కాస్మిక్ రేస్. ఇవన్నీ ఉంటాయి. ఇటు నుంచి ఇటుకి, ఇటు నుంచి ఇటువైపుకి, ఇటు నుంచి ఇటువైపుకి ఏమవుతుంది మనకు? దీని యొక్క వేవ్ లెంత్, దీని యొక్క రేడియో వేవ్స్ నుంచి మైక్రోవేవ్స్కి వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుందంటే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ ఇంక్రీజ్ అయితే డేంజరస్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇటు నుంచి ఇటు అయినా కొద్ది మనం మీద ఎక్స్పోజ్ కనుక అయితే మనకు డేంజరస్ ఎక్కువ అవడం జరుగుతుంది. అందుకే మీకు పిల్లలకి ఏం చెప్తారు? ఎక్స్రేస్ ఎక్కువసార్లు తీసుకోకూడదు అని చెప్తాం. ఎందుకు చెప్తాం అనంటే ఎక్స్రేస్ ఎక్కువసార్లు కనుక తీసుకుంటే దాని యొక్క డేంజరస్ నేచర్ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోపల ఇవన్నీ వచ్చినాయి. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమే కాబట్టి అలా యూవీ రేస్ ఉంటాయి, ఐఆర్ రేస్ ఉంటాయి, విజిబుల్ రేస్ ఉంటాయి కాబట్టి అన్నీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 384 క్వశ్చన్. హెడ్స్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. హెడ్స్ అనేది దేనికి యూనిట్? ఫ్రీక్వెన్సీకి యూనిట్. స్పీడ్కి యూనిట్స్ ఏంటివి? మీటర్స్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ ఏంటివి? ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ కానీ, నానోమీటర్స్ కానీ, పీకోమీటర్స్ కానీ వేవ్ లెంత్ యొక్క యూనిట్స్. యాంప్లిట్యూడ్ యొక్క యూనిట్స్ ఏంటివి? అండ్ యాంప్లిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ద వేవ్ ఆర్ డెప్త్ ఆఫ్ ద వేవ్. హైట్ ఆఫ్ ద వేవ్ ఆర్ డెప్త్ ఆఫ్ ద వేవ్ అనేది యాంప్లిట్యూడ్కి సంబంధించింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? 1/t కానీ, అంటే 1/second ఇన్వర్స్, అంటే 1/second అంటే సెకండ్ ఇన్వర్స్, లేదా సైకిల్స్ పర్ సెకండ్, లేదా హెడ్జెస్. ఇవి మూడిట్లలో చెప్తాం. సో దట్స్ వై ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్. 385 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లో వేవ్ లెంత్? సో ఏంటి? VIBGYOR. రెడ్ లైట్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది కాబట్టి డేంజరస్ చూపెట్టడం కోసము బల్బుల యొక్క కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇటు పోయినా కొలది ఏమవుతుంది? నాకు వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉండేది ఏంటిలా? రెడ్ కలర్. నెక్స్ట్ క్వశ్చన్ 386. E is equal to h nu is given by. E is equal to h nu. ఎవరిది సమీకరణం ఇది? ప్లాంక్స్ ఈక్వేషన్. సో ప్లాంక్స్ ప్రకారం ఏంటిది? ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్. ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి ప్రపోర్షనల్ సింబల్ కనుక తీసేస్తే ఏమొస్తుంది? హెచ్ వాల్యూ ఎంత? 6.625 × 10⁻⁻27 erg into second, or 6.625 × 10⁻⁻34 joules into second. 6.625 × 10⁻⁻34 joules into second. So that's why this is Planck's equation. Next one 387 question చూడండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎల్లో కలర్ ఇన్ స్ట్రీట్ లైట్స్? స్ట్రీట్ లైట్స్లో ఎల్లో కలర్ రావాలి అని అంటే అందులో ఆ బల్బులో ఉండే వేపర్స్ ఏం వేపర్స్ ఉంటాయి అని అంటే సోడియం వేపర్స్ ఉంటాయి. సోడియం వేపర్స్ కనుక ఉన్నట్టయితే ఏ కలర్ వస్తుంది? ఎల్లో కలర్ వస్తుంది. రెడ్ కలర్ కనుక ఉండాలంటే ఆర్గాన్ ఉండాలి. సో ఎల్లో కలర్ కనుక రావాలి అని అంటే ఏ కలర్ ఏమి ఉండాలి? అందులో ఏ వేపర్స్ ఉండాలి? ఏ గ్యాస్ ఉండాలి? సోడియం గ్యాస్, సోడియం వేపర్స్. 388 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెక్ట్రమ్ ఈజ్ లుక్స్ లైక్ ఫింగర్ ప్రింట్స్? సో ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా ఉండే స్పెక్ట్రమ్ ఏంటిది? ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా అంటే ఏంది? ప్రతి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఫింగర్ ప్రింట్ ఉంటుంది. చేతి వేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా ప్రతి యాటమ్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి యాటమ్ని అంటే డిఫరెంట్ యాటమ్స్ డిఫరెంట్ స్పెక్ట్రమ్ను కలిగి ఉంటాయి. డిఫరెంట్ స్పెక్ట్రమ్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఏ స్పెక్ట్రమ్ అని అంటే అది లైన్ స్పెక్ట్రమ్. వాటి యొక్క లైన్ స్పెక్ట్రమ్లు డిఫరెంట్గా ఉంటాయి. బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే మాలిక్యూల్స్కి సంబంధించింది. లైన్ స్పెక్ట్రమ్ అంటే ఆటమ్స్కి సంబంధించింది. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే మనం రోజు చూసే సన్లైట్ ఉంటుంది కదా, సన్లైట్కి సంబంధించిన స్పెక్ట్రమ్. కాబట్టి లైన్ స్పెక్ట్రమ్ అనేది రేఖావర్ణపటం అనేది ప్రతి ఒక్క పరమాణువుకు ఒక్కొక్క రకమైన వర్ణపటం ఉంటుంది. సో ఒకవేళ కనుక ఏవైనా రెండు వర్ణపటాలు సమానంగా అయినట్టయితే ఇవి రెండు ఒకే రకమైన పరమాణువులు అని మనం గుర్తుపడతాము. వేరువేరు వర్ణపటాలు కనుక వస్తే వేరువేరు పరమాణువులని గుర్తుపడతాము. 389 క్వశ్చన్ చూడండి. when an electron jumps from higher orbit to lower orbit, సో ఎక్కువ కర్పరం నుంచి ఎక్కువ శక్తి ఉన్న కర్పరం నుంచి తక్కువ శక్తి ఉన్న కర్పరానికి కనుక ఎలక్ట్రాన్ కనుక జంప్ అయితే, ఎలక్ట్రాన్ కనుక దూకితే అప్పుడు ఈ రెండు కర్పరాల మధ్య ఎనర్జీ ఎంతైతే గ్యాప్ ఉంటుందో అంత ఎనర్జీని లైట్ రూపంలో, కాంతి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. ఇది E2 కనుక అనుకున్నట్టయితే, ఇది E1 కనుక అనుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య శక్తి భేదం ఎంత ఉంటే అంత ఎనర్జీని శక్తి రూపంలో, కాంతి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది, రిలీజ్. ఒకవేళ కింది నుంచి పైకి పోతే అబ్జార్బ్ అవుతుంది. 390 క్వశ్చన్ చూడండి. ద ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ ఆర్బిట్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ E1, E2, E3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్స్, ఇది n ఈజ్ ఈక్వల్ టు 1, ఇది n ఈజ్ ఈక్వల్ టు 2, ఇది n ఈజ్ ఈక్వల్ టు 3, ఇది n ఈజ్ ఈక్వల్ టు 4, ఇది n ఈజ్ ఈక్వల్ టు 5. ఇట్లా మనం తీసుకున్నట్టయితే n ఈజ్ ఈక్వల్ టు 5 అట్లా తీసుకున్నట్టయితే మనకు n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నట్టయితే ఇవి దీనికంటే దీని యొక్క ఎనర్జీ ఎక్కువ, దీనికంటే దీని ఎనర్జీ ఎక్కువ, దీనికంటే దీని ఎనర్జీ ఎక్కువ, దీనికంటే దీని ఎనర్జీ ఎక్కువ. అంటే కింది నుంచి పైకి పోయినా కొద్ది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ వీటి మధ్య గ్యాప్ చూడండి, వీటి మధ్య గ్యాప్, ఎనర్జీ గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది, కానీ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అంటే E1 లెస్ దెన్, E2 లెస్ దెన్, E3 అండ్ సో ఆన్ ఉంటుంది. ఒకవేళ ఎనర్జీ గ్యాప్ కనుక తీసుకున్నట్టయితే E1 మైనస్ E2 ఈజ్ గ్రేటర్ దెన్, E3 మైనస్ E2 ఈజ్ గ్రేటర్ దెన్, E4 మైనస్ E3 ఈజ్ గ్రేటర్ దెన్, ఇట్లా ఉంటుంది. ఎనర్జీ గ్యాప్లు ఇంక్రీజ్ అవుతాయి కానీ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది? దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 391 క్వశ్చన్ చూడండి. ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్, అంటే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఏది? ఇది n ఈజ్ ఈక్వల్ టు 1. ఈ యొక్క ఎనర్జీ స్టేట్ని ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ అంటారు. ఏమనడం జరుగుతుంది? గ్రౌండ్ స్టేట్ అంటారు. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. సో లోయెస్ట్ ఆర్బిట్లో ఉండేది ఏంటిది? అది గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ 392 క్వశ్చన్ చూడండి. బోర్ థియరీ ఈజ్ అప్లికేబుల్ టు, బోర్ థియరీ దేనికి వర్తిస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ఉన్న సిస్టమ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఒకే ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువులకు లేదా అయాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? దాని పరమాణు సంఖ్య 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. లిథియంలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. H ప్లస్ అంటే ఏంది? హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ప్లస్ అంటే ఏంది? ఎలక్ట్రాన్ కోల్పోవడం. కాబట్టి ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా కోల్పోతుంది, అంటే ఇందులో 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు బోర్ థియరీ అప్లికేబుల్ కావాలంటే ఒక్క ఎలక్ట్రాన్ ఉన్న సిస్టమ్స్కి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి హైడ్రోజన్ యాటమ్స్కి వర్తిస్తుంది. హైడ్రోజన్ యాటమ్. హీలియంకి అయితే He+1 కావాలి, Heకి వర్తించదు. లిథియం అంటే Li+2 కావాలి, అంటే 2 ఎలక్ట్రాన్స్ పోతే ఇంకొకటి 1 ఉంటుంది.
కానీ ఇక్కడ Li అనే ఇచ్చినాడు కాబట్టి ఇది కాదు. ఏ ఆటము? హైడ్రోజన్ ఆటమ్. నెక్స్ట్ వన్ 393 క్వశ్చన్ చూడండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ గివ్స్ స్పేస్. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ గివ్స్ స్పేస్. ఎవి స్పేస్ తోటి కూడిన స్పెక్ట్రల్ లైన్స్ ఇస్తాయి. ఎవి స్పేస్ తోటి కూడిన స్పెక్ట్రల్ లైన్స్ ఇవ్వడం, స్పేస్ కాదు స్ప్లిట్టింగే తీసుకోండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇదే వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా ఒక అయస్కాంత క్షేత్రంలో విడిపోవడాన్ని, మ్యాగ్నెటిక్ దానిలో విడిపోవడాన్ని ఏమంటారు? జీమన్ ఎఫెక్ట్ అంటారు. అయస్కాంత క్షేత్రంలో కనుక విడిపోయినట్టయితే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితేనేమో జీమన్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే స్టార్క్ ఎఫెక్ట్. అట్లా ఫీల్డ్లు ఏమీ చెప్పకుండా ఒకటే వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఏమంటారు? ఫైన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వన్ 394 క్వశ్చన్ చూడండి. బోర్ మోడల్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ఆటమ్స్ కంటైనింగ్. బోర్ మోడల్ వేటికి వర్తించదు అంటున్నాడు. బోర్ మోడల్ కేవలం ఒక ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువులకు అయాన్లకి మాత్రమే వర్తిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువులకు అయాన్లకు ఇది వర్తించదు. కాబట్టి వర్తించదు అన్నాడు కాబట్టి మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్కి వర్తించదు. 395 అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారము మనం ఏం చెప్పవచ్చును? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాట్ డిటర్మైన్డా, ఎలక్ట్రాన్ బౌండరీ ఫిక్స్డా, అన్ని ఆల్ ఆఫ్ ద ఎబోనా దేనికి సంబంధించింది? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ప్రిసైజ్లీ అంటే ప్రత్యేకంగా, అంటే ఒకటే ప్లేస్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ని మనము డిటర్మైన్ చేయలేము. క్లౌడ్ని డిటర్మైన్ చేయగలుగుతాము, ప్రాంతాన్ని డిటర్మైన్ చేయగలుగుతాం, కానీ ఎగ్జాక్ట్ పొజిషన్ని మనం డిటర్మైన్ చేయలేము. కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది క్వాంటమ్ మెకానికల్ మోడల్. నెక్స్ట్ వన్ 396 క్వశ్చన్ చూడండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఏముంటాయి? 1 2 3 4 వాల్యూస్ ఉండడం జరుగుతుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అందులో జీరో ఉంటుందా? జీరో ఉండదు. నెగటివ్ వాల్యూస్ ఉండదు. కాబట్టి అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయని మనము గుర్తుపట్టగలగాలి. నెక్స్ట్ వన్ 397 క్వశ్చన్ చూడండి. యాజ్ ఎన్ వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఈజ్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఏం చెప్తుంది? కక్ష యొక్క పరిమాణాన్ని మరియు కక్ష యొక్క ఎనర్జీని, సో ఆర్బిట్ యొక్క సైజుని మరియు ఆర్బిట్ యొక్క ఎనర్జీని చెప్తుంది. ఎన్ వాల్యూ కనుక ఇంక్రీజ్ అయితే దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అవుతుంది మరియు ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏది? ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్ 398 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ద నేమ్ ఆఫ్ ద సబ్షెల్ ఈజ్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని యొక్క నేమ్ మరియు ఆర్బిటాల్ యొక్క నేమ్ మరియు ఆర్బిటాల్ యొక్క ఆకారం అనేది ఎల్ మీద డిపెండ్ అవుతుంది. ఎల్ వాల్యూ 1 2 3 కనుక తీసుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ యొక్క షేప్ ఏంటిది? స్పీరికల్. పి యొక్క షేప్ ఏంటిది? డంబెల్. డి యొక్క షేప్ ఏంటిది? డబుల్ డంబెల్. ఎఫ్ యొక్క షేప్ ఏంటిది? క్రిటికల్ 3 డైమెన్షనల్ షేప్. ఎఫ్ ఆర్బిటాల్ యొక్క షేప్ కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్ అని. షేప్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్ అని దాని ఇమేజెస్ కొడితే మీకు రకరకాల ఇమేజెస్ అనేది రావడం జరుగుతుంది. క్రిటికల్ 3 డైమెన్షనల్ అంటే 2 డైమెన్షనల్ పేపర్ మీద గీయలేము. సో అది క్రిటికల్ 3 డైమెన్షనల్. సో ఎస్పిడిఎఫ్ ఆర్బిటాల్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయినట్టయితే ఏ ఆర్బిటాల్ అది? ఎస్ ఆర్బిటాల్. నెక్స్ట్ వన్ 399 క్వశ్చన్ చూడండి. 399 క్వశ్చన్. n ఈజ్ ఈక్వల్ టు 2, l ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద ఆర్బిటాల్ ఈజ్. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2, l ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్, l ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి, l ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి, l ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్.
ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 1 అన్నాడు కాబట్టి ఏ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్. నెక్స్ట్ వన్ 400 క్వశ్చన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ పాసిబుల్ ఫర్ ఎల్ వెన్ n ఈజ్ ఈక్వల్ టు 4. ఇవి ఏముండవు, ఎల్ ఓన్లీ ఇక్కడ. సో n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎల్ వాల్యూస్ ఏముంటాయి 0 టు n మైనస్ 1 అంటే 0 టు 4 మైనస్ 1, 0 టు 4 మైనస్ 1 అంటే 0 1 2 3. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి 1 2 3 4, 4 వాల్యూస్ వస్తాయి. n వాల్యూలు ఎన్ని ఉంటాయో ఎల్ కూడా గవర్నే వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ 401 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ m, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక అయితే m వాల్యూస్ ఏమవుతాయి మైనస్ ఎల్ నుండి ప్లస్ ఎల్ వరకు జీరోతో కలుపుకొని మొత్తం 2l ప్లస్ 1 వాల్యూస్ ఉంటాయి. మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్ వరకు జీరోతోటి కలుపుకొని మొత్తం 2l ప్లస్ 1 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇది -1 0 ప్లస్ 1 అవుతాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 402 maximum number of electrons present in L is equal to 2. L వాల్యూ కనుక తెలిస్తే అందులో ఉండే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2l ప్లస్ 1, ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య 2 ఇంటూ 2l ప్లస్ 1. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అని అడిగినాడు కాబట్టి 2 ఇంటూ 2l ప్లస్ 1 అంటే 2 ఇంటూ ఇక్కడ 2 ఇచ్చినాడు ప్లస్ 1. సో 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 5, 5 2 జా 10. సో మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 403 in which of the following orbital the orientation of lobes orbitals are different. సో dxy అంటే ఎట్లా ఉంటుంది x మరియు y, x యాక్సిస్ y యాక్సిస్ మధ్యలో ఉంటాయి. yz అంటే y మరియు z యాక్సిస్ మధ్యలో ఉంటాయి. zx అంటే z మరియు x ఆర్బిటాల్స్ మధ్యలో. సో ఇన్ బిట్వీన్ ద ఆర్బిటాల్స్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే x మరియు y యాక్సిస్ మధ్యలో ఉంటుంది, x మరియు y యాక్సిస్ మీద ఉంటుంది. సో x మరియు y యాక్సిస్ మీద ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇవేమో యాక్సిస్ మధ్యలో విస్తరించబడి ఉంటే dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ఇంకోటి dz స్క్వేర్ ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఇవి అక్షం మీద విస్తరించబడి ఉంటాయి అపాన్ ద యాక్సిస్. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ వన్ 404 వాల్యూస్ n l వాల్యూస్ ఫర్ 4f ఆర్బిటాల్. 4f ఆర్బిటాల్ n వాల్యూ ఎంత 4, l వాల్యూ ఫర్ f ఆర్బిటాల్ 0 అయితే s, 1 అయితే p, 2 అయితే l ఈజ్ ఈక్వల్ టు 2 అయితే d, l ఈజ్ ఈక్వల్ టు 3 అయితే f. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 n ఈజ్ ఈక్వల్ టు 4, l ఈజ్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ ద వాట్. సో l ఏమవుతుంది 4f అని అంటే 4f అంటే n వాల్యూ 4, n వాల్యూ 4, l వాల్యూ 3. 405 క్వశ్చన్ which quantum number is required to explain the duplet given by alkali and alkaline earth metals. డూప్లెట్ మనకు ఇచ్చేది ఏది ఏ మెటల్ ఏ క్వాంటమ్ నెంబర్ అంటున్నాడు, ఏ క్వాంటమ్ నెంబర్. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ చూపెట్టేది. సో ఆల్కలీ మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్కి డిఫరెంట్ చూపెట్టేది క్వాంటమ్ నెంబర్. ఏ క్వాంటమ్ నెంబర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. అంటే మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఒక ఎలక్ట్రాన్ వస్తుంది ఆల్కలీ మెటల్స్లో, సెకండ్ గ్రూప్ ఎలక్ట్రాన్స్లో ఇదే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి డిఫరెన్స్ చూపెట్టేది ఏది చూపెడుతుందని అంటే మనకు స్పిన్ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ చూపెట్టడం జరుగుతుంది. 406 అకార్డింగ్ టు హోన్స్ రూల్ నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్. సో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి 1s2 2s2 2p4. సో ఇందులో p4 కాబట్టి p ఆర్బిటాల్లో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి px py pz. ఎలక్ట్రాన్స్ నింపండి ఇందులో 1 2 3 4. కాబట్టి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నవి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 407 maximum number of electrons in any shell is. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే n వాల్యూ కనుక తెలిస్తే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటి అంటున్నాడు. n స్క్వేర్ అనేది ఏమో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, 2n స్క్వేర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటేనేమో 2n స్క్వేర్, నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటేనేమో n స్క్వేర్. 408 ఇన్ ద హాఫ్ బౌ ప్రిన్సిపల్ ద టర్మ్ హాఫ్ బౌ రెఫర్స్. హాఫ్ బౌ అంటే వంగి ఉండుట అని అర్థం.
హాఫ్ బౌ అంటే ఏంటిది? వంగి ఉండుట. అది సైంటిస్ట్ నేమ్ కాదు. వంగి ఉండుట, వంగి ఉండుట, వంగి ఉండుట అనేది లేదు. వంగి ఉండుట అనేది లేదు కాబట్టి బిల్డింగ్ అప్ అనేది తీసుకోవాలి. వంగి ఉండుట అనేది ఉంటేనేమో టు బెంట్ అని ఉంటేనేమో అది తీసుకోవాలి, లేదా బిల్డింగ్ అప్ అని తీసుకోవాలి. లేకపోతే ఏం తీసుకోవాలి? బిల్డింగ్ అప్ అని మనము తీసుకోవాలి. బిల్డింగ్ అప్ తీసుకోవాలి. నెక్స్ట్ 409. ఇఫ్ టూ ఆర్బిటాల్స్ హ్యావ్ సేమ్ ఎన్ ప్లస్ వాల్యూ దెన్, సో మనకు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఎన్ ప్లస్ ఎల్ రూల్ ప్రకారం నింపుతాము. ఎన్ ప్లస్ ఎల్ ఎక్కువగా ఉంటే దాని యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎన్ ప్లస్ ఎల్ తక్కువగా ఉంటే దాని యొక్క ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూస్ కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, ఎక్కువ ఎన్ వాల్యూ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎన్ ప్లస్ వాల్యూస్ ఈక్వల్ అయితే అంటున్నాడు, సేమ్ అయితే ఆర్బిటాల్ విత్ మోర్ ఎన్ ప్లస్ ఎల్, ఇఫ్ టూ ఆర్బిటాల్స్ హ్యావ్ సేమ్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ, ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ కనుక ఉన్నట్టయితే ఏది అని అంటున్నాడు? ఎన్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఆర్బిటాల్ విత్ లో హైయెస్ట్ ఆర్బిటాల్, ఇక్కడ ఎన్ తోటి రావాలి. ఎన్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎన్ వాల్యూ తక్కువగా ఉంటే తక్కువ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. ఇలా ఎన్ వల్లేదు, ఇక్కడ ఎన్ ఉండాలి. సో ఆర్బిటాల్ విత్ మోర్ ఎన్ హ్యాస్ మోర్ ఎనర్జీ. ఆర్బిటాల్ విత్ మోర్ ఎన్ హ్యాస్ మోర్ ఎనర్జీ. నెక్స్ట్ 410 క్వశ్చన్ చూడండి. ఇక్కడ దిస్ కాన్ఫిగరేషన్ వాయిలేట్స్ అన్నాడు. ఇక్కడ కాన్ఫిగరేషన్ గీస్తే చూడండి, ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైనవి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. ఈ ఆర్బిటాల్ పూర్తిగా నిండక ముందే ఎలక్ట్రాన్స్ ఇందులోనికి వెళ్ళినాయి కాబట్టి ఇది హాఫ్ బౌ రూల్ని వాయిలేట్ చేస్తుంది. హాఫ్ బౌ రూల్ని వాయిలేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్ట్రాన్లు ఒక్కొక్కటి నిండకుండా జత కూడినాయి కాబట్టి హూన్స్ రూల్ని కూడా వాయిలేట్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెండు రూల్స్ని వాయిలేట్స్ చేసింది. నెక్స్ట్ మూడో రూలు, ఈ రెండు ఎలక్ట్రాన్లకి ఒకే రకమైన క్వాంటమ్ నెంబర్స్ ఉండొద్దు. రెండు కూడా పైకే ఉన్నాయి చూడండి, రెండు పైకే ఉన్నాయి కాబట్టి ఓరియంటేషన్ పైకే చూపెట్టినాడు కాబట్టి అన్ని క్వాంటమ్ నెంబర్స్ సమానంగా ఉంటాయి. సమానంగా ఉండకూడదు కాబట్టి సమానంగా ఉండకూడదు అనేది పౌలీ రూల్. సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది పౌలీ రూల్ని కూడా మనకు ఏమవుతుంది? వాయిలేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని రూల్స్ని ఇది వాయిలేట్ చేస్తుంది, అన్ని రూల్స్ని వాయిలేట్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఓకే.